జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు వస్తున్న తరుణంలోని పవన్పై కీలకమైన ట్వీట్ చేశారు నాగబాబు. ఎందుకంటే స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ఉద్దేశం కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేశారంటూ కూడా నాగబాబు సంచలన ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో పవన్ ఉద్దేశించి కూడా చాలా కీలకమైన ట్వీట్ చేయడం జరిగింది. పవన్కి సంబంధించి ఆయన ఎప్పుడూ తన స్వార్థం కోసం చూసుకోరు. రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మొత్తం 3 రోజుల పాటు పర్యటనలోని కేంద్ర మంత్రులు ప్రధానితోని కలవటానికి, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిధుల సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని కూడా కలిశారు. అయితే ఇందులో ఎక్కడా స్వార్థ ప్రయోజనం లేదంటూ కూడా నాగబాబు ట్వీట్ చేశారు. ఎందుకంటే పవన్ ఢిల్లీ పర్యటన వెనకాల నాగబాబుకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకే పవన్ ఢిల్లీ వెళ్ళారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలోని వీటిని పూర్తిగా కౌంటర్ చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ చేయడం జరిగింది. అయితే పవన్కి సంబంధించి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, పవన్ ఎలాంటి ఉద్దేశంతో ఉంటారనే దానిపై కూడా ట్విట్టర్లోని ఆయన పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా పవన్ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేయడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిధుల మంజూరుకు సంబంధించి కేంద్ర పెద్దలతోనైనా సమావేశం నిర్వహించారు తప్పితే ఇందులో ఎక్కడా స్వార్థ ప్రయోజనాలు లేవు, దాంతోపాటు రాజకీయ ఉద్దేశం లేదు అంటూ కూడా నాగబాబు ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి వ్యక్తి కోసం తాను ఏమి చేయడానికి కూడా, తన లైఫ్ను సాక్రిఫైస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటానంటూ కూడా ఒక సంచలనమైన కామెంట్స్ మాత్రం నాగబాబు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొత్తం 3 రోజుల పర్యటన నేపథ్యంలోని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అన్నకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారంటూ కూడా విమర్శలు వస్తున్న తరుణంలోని దీన్ని పూర్తిగా కౌంటర్ చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ చేయడం జరిగారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలతో పాటు రాష్ట్రానికి సంబంధించి ఇంకా విభజన హామీల సందర్భంగా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తంగా రాష్ట్రం ఇబ్బంది పాలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని గాడిలో పెట్టేందుకే పవన్ కళ్యాణ్ తన భుజాన వేసుకున్నారు. ఇలాంటి కీలకమైన అంశాలతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పవన్ ఎప్పుడు శ్రమిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటన చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడక్కడ స్వార్థ ప్రయోజనాలు లేవు అంటూ కూడా నాగబాబు ట్వీట్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి కోసం తాను ఏమి చేయడానికి కూడా సిద్ధంగా ఉందాము, తన లైఫ్ను కూడా పూర్తి స్థాయిలో సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటూ కూడా ఒక సంచలనమైన ట్వీట్ను నాగబాబు చేశారు. ఎందుకంటే ప్రధానంగా పవన్ ఢిల్లీ పర్యటన వెళ్ళడానికి పూర్తిగా నాగబాబుకు సంబంధించి రాజ్యసభ సీటు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఇందుకు సంబంధించి ఎన్నికలు కూడా షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలోని ఈ 3 రాజ్యసభ సీట్లో ఒకటి నాగబాబుకు ఇచ్చేందుకు కేంద్ర బీజేపీ పెద్దలతోనే పవన్ కళ్యాణ్ మంత్రాలు జరిపారు. అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ అంశమే ప్రధానంగా హైలైట్ అవుతున్న తరుణంలోని రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెళ్ళారు అనేది కూడా చెప్పే ప్రయత్నంలో భాగంగానే నాగబాబు ట్వీట్ చేయడం జరిగింది. పవన్ ఉద్దేశిస్తూ పవన్ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, పవన్ దేనికోసం పోరాటం చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ ఏ విధంగా ఆలోచిస్తారు అనే దానిపై కూడా ఒక సంచలనమైన ట్వీట్ను నాగబాబు చేయడం జరిగింది.